జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మనకి ఇంతవరకు కూడా హిందువులని కులాల వారీగా విభజించే ప్రయత్నం చేశారు, ప్రాంతాల వారీగా విభజించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రాంతాల వారీగా విభజించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కులాల వారీగా విభజన ఎప్పటి నుంచో జరుగుతోంది. డివైడ్ చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్, లేటెస్ట్ కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు భారతదేశమే కాదు, ఈవెన్ గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో ఇలాంటి సిమిలర్ కామెంట్స్ చేశారు. భారత్ ఒక దేశం కాదు, అందరూ ఒప్పుకుంటే ఒక కలిసి ఉంటున్నాం అనేటువంటి అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇవంటే ఇప్పుడు ఏ రాజే కామెంట్స్కి, రాహుల్ గాంధీ కామెంట్స్కి కొంత సిమిలారిటీ కనిపిస్తోంది. దేశాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం అయినా చేస్తున్నారా ఈ కామెంట్స్ అన్ని చూస్తుంటే? ప్రాంతం దాటిపోయింది, కులం దాటిపోయింది, ఇప్పుడు దేశం. అవును, దీనికి పునాది ఏమంటాం, పునాది రాయి వేసింది నెహ్రూనే. ఇండియా ఈజ్ అన్ అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అని నెహ్రూ అన్నాడు. ఇండియా ఈజ్ నాట్ వన్ నేషన్, ఇట్ ఈజ్ అన్ అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అని ఆయన అన్న మాట ఇది. కనుక ఇది ఈ థీరీని ఈ దేశంలో ముందు నుంచి కూడా పెంచి పోషించిన ఒక వర్గం ఉంది. ఈ లెఫ్ట్ లిబరల్ వర్గం అంతా కూడా భారత్ ని ఎప్పుడూ ఒక్కటిగా చూడదలుచుకోలేదు. వాళ్లకు కన్నుల మంట. కనుక మనకు పైన కనబడుతున్నటువంటి భిన్నత్వం ఏదైతుందో వాటిపైన ఎప్పుడు పొగ వేసి మంట పెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ. మనకు కూడా చాలా సార్లు అదే భ్రమంలోకి వెళ్ళిపోతాం. నిజంగానేమో మనము అనేక జాతుల కలయికనేమో, వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ పీపుల్, దీన్ని అర్థం చేసుకోవాల్సింది హిందువులే ఇప్పుడు. ఎందుకంటే హిందువులు కూడా వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అదే క్యాస్ట్ రేపటి అదేని ఇదని మాట్లాడేసరికి అవును కదా మనం ఒకటి కాదేమో అనేటువంటి. నేను ఒక మాట అంటాను, దేశం అని అన్నాడు కదా, ఒక భాష ఉంటే ఒక జాతి అని. నేను ఒరిస్సా అనేది ఒడియా అనేది ఒక భాష, మలయాళం అనేది ఒక భాష, లేకపోతే మరాఠీ అనేది ఒక భాష. ఈ మూడు భాషల్లో రాముడు ఉంటాడండి. ఒరిస్సా వాళ్ళు రాముడిని ఆదరిస్తారు. సీతమ్మ, రామాయణము అన్నిట్లో ఇంటింట్లో ఉంటుంది, వంటింట్లో కూడా ఉంటుంది. ఎక్కడ నేను చెప్పేది ఒరిస్సా మాట్లాడే ఒరిస్సాలో ఒరియా మాట్లాడతారు, అక్కడ రాముడు ఉంటాడు, రాముడు ఆరాధ్యుడు. అలాగే మరాఠీ వాళ్ళకు కూడా ఇంటింట్లో ఉంటాడు రాముడు, వంటింట్లో కూడా ఉంటాడు. మలయాళం వాళ్ళకు కూడా ఉంటారు. దేశం అంతా 100 భాషలు ఉన్నాయి, 100 భాషల్లో కూడా రాముడు ఉన్నాడు. కనుక రాముడు అందరికీ ఆదర్శం ఈ దేశంలో. కనుక భాషలతో సంబంధం లేని విషయం ఇది. భాష. అందుకే మనము జాతి అనేది అర్థం చేసుకోవడం లేనే ఫెయిల్ అయిపోయాము. అందుకే మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక భాష ఉంటే ఒక జాతిగా ఉంటారని భ్రమలు. అందుకే టూ నేషన్స్ థియరీ వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ మాది ఉర్దూ భాష, మా మతము ఉర్దూ, మతము ఇస్లాము, కనుక మేము ఉండలేము హిందువులతో కలిసి అని చెప్పి టూ నేషన్ థియరీ తెచ్చింది అందుకొరకు. కనుక మేము ఒక నేషన్, మేము నేషన్ అంటే జాతి, మేము మా జాతి వేరు, మీ జాతి వేరే అన్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇది వన్ నేషన్ కాదని అంటున్నారు. కనుక ఇస్లాం అనే పేరు మీద వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక దేశాన్ని తీసుకున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు మరి యునైటెడ్ గా ఉన్నారా? ఒకటే ఇస్లాం కదా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకే మతం కదా, మరి ఒకే భాష కదా, ఉర్దూ కదా, మరి వై దే గాట్ డివైడెడ్? కనుక నేషన్హుడ్ ఈజ్ డిఫరెంట్. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అండర్స్టాండింగ్ నేషన్హుడ్. నేషన్ అనేది కల్చర్ తో సంబంధము, ట్రెడిషన్ తో సంబంధము, మనల్ని కలిపి ఉంచేది మన సంస్కృతి. కనుక రామాయణము మన కల్చర్, అది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇండోనేషియాలో కూడా ఈ కల్చర్ ఉంది, ప్రపంచం అంతా చాలా దేశాల్లో ఈ కల్చర్ ఉంది. అయినా ఒక్క కల్చర్ గా ఉన్నందుకే ఇన్నాళ్లుగా మనము ఒక దేశంగా ఉండగలిగినాము. ఇది వన్ నేషన్, వన్ కల్చర్, వన్ పీపుల్ అని నమ్మే వాళ్ళం మనం హిందువులు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. మీరు చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు కదా, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ దేశంలో ఎంతవరకు ఉంటది అంటే, రాజ్యాంగం ఉన్నందుకు లేదు, ఇది హిందుత్వం ఉన్నందుకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. హిందుత్వం పోయిన రోజు పాకిస్తాన్ లాగా అవుతుంది. మీరు మాట్లాడితే
వాడు గొంతు విసికేస్తాడు. కనుక హిందుత్వం పోతే ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ఇది మాట్లాడడానికి ఏ హక్కులు ఉండవు. మీ అమ్మాయిలకు స్కూల్కి వెళ్ళడానికి హక్కులు ఉండవు. ఇస్లామిక్ రూల్స్ అన్ని మనం ఇక్కడ చూసాం ప్రపంచంలో. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మురళి గారు. ఒకటి మీరు అన్నట్టుగా మైండ్ సెట్ ప్రాబ్లం అవ్వండొచ్చు. లేదు జాతి అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడంలోనే వాళ్ళకి అవగాహన లోపం అని అనుకుండొచ్చు. కానీ అంత అమాయకంగా ఉంటారని కూడా నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే, వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంపల్సరీ అయినటువంటి ఒక భావనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెలియదని కాదు, తెలిసే చేస్తున్నారని అనిపిస్తుంది. తెలిసే చేస్తున్నారు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారు. వాళ్ళేం కన్ఫ్యూజ్డ్ గా లేరు. హిందువులను కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అందుకే హిందుత్వాన్ని సనాతనాన్ని ఎరాడికేట్ చేస్తానని ఒకడంటాడు, వీడొకడంటాడు. కులాలు అంటరానితనం ఉన్నటువంటిది హిందుత్వం, ఇది హిందుత్వమే కాదని మనకు గిల్టీ ఫీలింగ్ వచ్చేటట్టుగా చేస్తాడు. అన్ని మతాల్లో అన్ని జాతుల్లో కూడా ఈ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. భారతదేశంలో కూడా అంతా బాగుందని మనం అనుకోవడం లేదు. బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అందుకొరకే తరతరాలుగా అనకబడ్డ వర్గాల కోసమే ఈ దేశం, ఇక్కడ ప్రజలు రిజర్వేషన్స్ ను అంగీకరించారు. 75 ఏళ్ళైనా రిజర్వేషన్ కొనసాగాలని అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ మనం మార్చుకుంటున్నాం. ఈ దేశం మారుతుంది. కనుక ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల డిస్టర్బ్ కాకూడదు. కాకపోతే తమిళనాడు మారుతుంది, మార్పు వస్తుంది కనుక వీళ్ళకి అసహనం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.